హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడున్న అనారోగ్య సమస్యలను బట్టి చూస్తే చికెన్, మటన్, ఫిష్ ఈ మూడింటిలో ఏది బెస్ట్ అంటే ఫిష్ అనే చెప్పచ్చు. ఎందుకంటే చేపలలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉండటంతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా చేపలు తినటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు చేపల ఫ్రై ఇలా కనుక చేశారంటే చేపల ఫ్రై చేసిన ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పిన ఐటమ్స్ వేసి చేస్తే ఈ రెసిపీ మీ ఫేవరెట్ రెసిపీ అవ్వాల్సిందే. చేపల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అయితే ఫిష్ని బాగా కడుక్కొని ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి నీట్గా క్లీన్ చేసుకునే చేపలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక స్పూన్ కారం, అంటే మీకు చేపలను బట్టండి. నాకైతే 8 ముక్కలు ఉన్నాయి. ఈ 8 ముక్కలకు సరిపడినట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ చేపలు ఉన్నట్లయితే, ముక్కలు ఉన్నట్లయితే మీరు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏంటంటే బియ్యం పిండి. చాలామంది ఫ్రై చేసేటప్పుడు కార్న్ ఫ్లోర్ లేదంటే శనగపిండి ఇలా వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా బియ్యం పిండి వేస్ట్ చేస్తే క్రిస్పీగా వస్తాయండి చేపలు అనేవి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక లెమన్, అంటే పూర్తిగా ఒక లెమన్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా చేప ముక్కలన్నింటికి కూడా బాగా పట్టించేసి ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదండి. నాకైతే టైం లేదు కనుక నేనైతే 1 అవర్ పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా మామూలుగా 1 అవర్ బయట మూత పెట్టుకుని ఉంచుకున్నా సరిపోతుందండి. అంటే మీరు వంట చేయడానికి ఒక గంట ముందు ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసే ముందు తీసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. వారంలో ఒక్కసారైనా చేపలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామండి. చేపలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాదు, ఇంకా రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. చేపలు తింటే మన మెదడు పనితీరు, సామర్థ్యం పెరుగుతాయి. చేపల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటాయి. ఫలితంగా శరీరంలో పోషకాహార లోపం సమస్య ఎదురు కాదనమాట. ఇప్పుడైతే 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నేనైతే బయటికి తీసుకున్నానండి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలామంది ఏంటంటే కళాయిలో చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఆయిల్ ఇంకా దేనికి వాడడానికి పనికిరాదనమాట. ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అలా కాకుండా ఇలా పాన్పై కానీ లేదంటే పెనంపై వేసుకున్నా సరే మనకి ఆయిల్ తక్కువగా అవుతుంది. నేనైతే ఇప్పుడు 1.5 స్పూన్ వేసుకున్నానండి ఆయిల్. నా దగ్గర 8 ముక్కలు ఉన్నాయి కదా, ఈ 8 ముక్కలకు కూడా ఒక పక్క కాల్చుకునేటప్పుడు 1.5 స్పూన్ వేసుకున్నా కదా, మళ్ళీ పక్కకు తిప్పుకునేటప్పుడు ఇంకో 1.5 స్పూన్, టోటల్గా 3 స్పూన్స్తో 8 ముక్కలు అనేవి మనకి బాగా ఫ్రై అయిపోతాయండి. ఎంతకన్నా ఎక్కువ ఆయిల్ వేస్తే బాగోదన్నమాట. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. బియ్యం పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ అనేది మనకి హెల్త్కి అంత మంచిది కాదు. బియ్యం పిండి యూస్ చేసి మనం ఇలా ఫిష్ ఫ్రై కనుక చేసుకున్నట్లయితే మంచి క్రిస్పీగా అనేది వస్తాయండి ఫిష్ ఫ్రై అనేది. చేపల్లో ఉండే విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు, వారి శిశువుల ఆరోగ్యానికి కూడా చేపలు మేలు చేస్తాయండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు ఉంటాయి కదండి, వాటిని తప్పనిసరిగా తినాలంట. ఎందుకంటే అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచగలవు. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రించడంలో సహాయపడతాయటండి. ఇప్పుడైతే నేను ఇంకోవైపు తిప్పుకున్నాను కదా, ఇప్పుడు 1.5 స్పూన్ వేసుకున్నానండి ఆయిల్ అయితే. ఒకవైపు బాగా ఫ్రై అయింది, ఇంకోవైపు తిప్పుకున్నాను. సో ఇదండి, ఎక్కువ ఆయిల్ అవ్వకుండా ఇలా కనుక మనం ఫిష్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి తక్కువ ఆయిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.
ఇంకా చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. మళ్ళీ మళ్ళీ చేసినా సరే ఇదే ప్రాసెస్లో చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేస్తానండి ఫిష్ ఫ్రై అనేది. సో ఈ వీడియోలో చేపలు తినటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే మనకి ఎక్కువ ఆయిల్ అవ్వకుండా టేస్టీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.